భలే ఉంది ఇది. ఆఫీసానా? చూడు అక్కడక్కడ ఎర్రగుందా? ఏది స్టిక్ లేదు కదా? లేదు, బాగా కనిపించలేదు కదా. తుడిసి అంతే దించి అత్త వీడియో స్టార్ట్ చేసాను. చేసా. అరే నాన్నమ్మ వచ్చింది అట్లా. నేనేం కాదు. అగ్గే ఇంకా 5 నెలల్లో ఎలా 06 పెట్టు. ఆగ్రహం అలాగైతే ఈ బుడ్డిది భలే ఉంది. వాళ్ళ మమ్మీలా ఉందా వాళ్ళ డాడీయా? స్కూల్ సెలవులు అనుకుంటాను. స్కూల్ హాలిడేస్ కదా నీకు? స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్కి? ₹5 అంటే ₹5 ఇచ్చేరు. కొన్ని రేట్లను రావాలి కదా. తీసుకుందామా? అయ్యాల కొంత చెప్పు. ఇవి తీసుకోవచ్చు కదా ఈ రెండును. చిన్నది వద్దమ్మా. రావమ్మా, రాకరాకు వచ్చినా రావాలి. నాకు కొన్ని రేటే రాలేదు. నేను 600 కొన్నాను అది తెలుసా. ఈ 2 రకాల అయ్యి వేరే వేరే. ఈ 300 నాకు కొన్ని రేటే అంత రేటు తెలుసా. నేను ఎన్ని రేట్ ఇచ్చింది? అవి 300 ఇయ్యి 200నా? నేనేం అనలే అమ్మా. తీసుకోమంటుంది. ఇవి కూడా గుజ్జు ఎక్కువ ఉంటుంది. ఇగో ముళ్ళు ఉండదు. నాలాగా కొంచెం రాదు. 250 ఇస్తావా? 250.
అక్కడ రేట్లు పెట్టమ్మా. 150 తీసుకో. ఇయ్యి ఎంత? నువ్వు ఎడుగా ఇవి 100 రూపాయలకి ఇవి 2 130 తీసుకుందాం. బాగుంటాయి. చెప్పి ఇలా చెప్పు కోపం పడకు, బాధపడకు. కానీ నేనేం బాధపడినా. అంతే ఒక బాధలో చేరిపోయింది. పత్తి గంజలో చెప్తాను చూడు. అది వీడియో. నేను చెప్పలే అక్క, అక్క చెప్తుంది అది. అక్క చేపలు ఫిష్ కర్రీ చేసేద్దాం ఈరోజు. వేసి మనం రొయ్యలు పెద్దవి రాలేదా? పెద్దయ్యేనా రొయ్యలు? భలేగా ఉన్నాయి. ఇవి సముద్రంలో పడతారా? ఇది సముద్రానికి ఇప్పుడు వెళ్ళట్లేదు. గుడ్ టైం ఇవి చెరువులే. చెరువు చేపలు అమ్మ వద్ద అయితే మనకి. గుడ్ టైం కదా, అప్పుడు ఎక్కడికి వెళ్తాం. గుడ్లు పెట్టి టైమా? చేపట్ట తెలుగు సముద్రం గుడ్ టైం అని. కొన్ని చేపల పులుసుకి ఫ్రై ముక్కలకు చూడు. తింటారేమో అడుగు. నారత్నం వేసి తింటారు వీళ్ళు. పులుసు ముక్కలు కూడా తినొచ్చు, ఏమవుతుంది? బాబు రహన్ 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 కొన్ని మసాలా కలిపి పెడేద్దాంలే అమ్మ. మొక్కలు తీసి అన్నీ మంచిగా ఎన్నో చెప్తాయి, ఎన్నో చెప్తాయి పెట్టి. చూడు మా ఈ ముక్కలు అటు తీసి చూస్తాను. ఇగో నేను కాయగూరలు ఎట్టు పెడుతున్నాను చూడు. ఈ ముక్కలు సరిపోతాయా? కొంచెం నీవు ఎన్ని తీస్తావు అని తీయు. వాళ్ళకే కదా, పిల్లలకే కదా. సరిపో 3 ముక్కలు తీసాను. ఇందులో వాటర్ ఉండిపోయిందే అండి. ఇది నాన్న యోక్షిత ఒకసారి ఇటు రావా? ఆగమ్మ ఒక్క నిమిషం. యోక్షిత ఇట్రా. ఈ వాటర్ కొద్దిగా పంపిస్తురావా? చింతపండు నానబెట్టాలి కదా. పెడతాను నేనే పులుసు. లేదు అందులోనే. ఇది గరం మసాలా. అన్ని గరం మసాలాలే. ఇది గరం మసాలా. వద్దు ఇవి వేయకూడదు. అది అన్ని గరం మసాలా నేనమ్మ. గో దీనికి అక్క అక్కడికి వెళ్ళింది. దానాని బయటికి. దా పిన్ని. కడతా కడతా సాపెక్కింది మీ కోళ్ళ. పొద్దున్న నాన్నకు 200 ఇచ్చాను. నేను అప్పుడు ఎండాలు అయితే వాళ్ళు కూడా ఇచ్చిన డబ్బులతో 200 పడ్డాను. మన రాహుల్బాబు ఇచ్చిన డబ్బులతో కొట్టుకాడు 150, రాహుల్బాబు 50 ఇచ్చాను కదా. వచ్చేందా బిక్కి కొబ్బరికాయ ముదా కాయనా క్రిస్మస్ అలా బాక్స్ ఉంటే తెచ్చి 5 రూపాయలు ఏంటి ఓ అమ్మ ఇది కొంచెం తక్కువ వేయాలా? తీయ మూత
బాగుంటాయి. కలిపేద్దామా? కొద్ది నూనె వేద్దామా? చేపలు తెచ్చింది సరిగ్గా ఇవ్వలేదే అది. సరిపోదు. కొన్ని కలిపేసి కొన్ని ఆపడాన్ని తీసేద్దాం 2 ముక్కలు. దాని తర్వాత అంటే ఉప్పు కారం ఎలాగా కలపాలి కదా. అవసరం లేదు ఎట్లా 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 కొంచెం నూనె వేసి. బాగుండదు టేస్ట్ ఉండదు. సన్ఫ్లవరా? దాని నిండా తీసి వద్దా? ఒకళ్ళ చేతి మీద అయితే గుర్తుంటుంది. కడతానుండి పిన్ని. ఏ ఉండు. బట్టలు ఇవాళ పండగ కదా. వేయాలా నూనె? 1 2 3 4 ఇలా ఉట్టుకోవచ్చు. దీని కాస్ట్ చూపి. వంకాయ వండేద్దాం అనుకున్నాం, అనుకోకుండా చేపలు తీసుకున్నాం. నానబెడేద్దాం. ఏ ఎక్కడున్నాయి కళ్ళు? అమ్మా కళ్ళు, మరి కళ్ళు తీసినాయి. ఫిష్ బుర్ర తింటే బ్రెయిన్కి షార్ప్ అవుతారు. ఫిష్ మసాలా చింపేసి నాగా. ఒకటి వేసేద్దామా నాగా? ఇది లేగు నానమ్మ వస్తుంది. నాగా ఈ పులుసు ఇందులో వెయ్యి. పిసికిసాను వేసే. చెయ్యట్టు ఏది పోనట్టు. ఏం పురుగు? చింతపండులో దయ్యి ఉంటుంది. ఈ డోర్లు మంచిగా లేవు. అదే ఎడుతుంది. అవునులే సర్లే. కొన్ని నీళ్ళే సరిపోవు, కలపాలి ఇలాగా. నిమ్మకాయ వేసాం కదా, నీసు వాసన రాదు. చేపకి ఎప్పుడైనా నిమ్మకాయ వేస్తేనే. ఇగో మీ అబ్బాయికి మీ అమ్మాయికి ముక్కలు వేపడానికి. వేడిగా
బావలాగా నీకు తొక్క తీసి అలా చూడమ్మ నీళ్ళు సరిపోతాయా? ఆ చుట్టూ ఊరికి నారట్నం కారం అంతా అలా శుభ్రంగా అది అలా ఊరి కాలం ఇంకా ఇంకేయాలా? కాలం చెయ్యట్టు ఒకసారి నారట్నం కలుపు అదే అది అలా ఎప్పుడైనా అలా కలుపుకోవాలి. ఇంకొక కొంచెం వేయాలి. ఉడికితేప్పటికి ఆ ఎద్దాగా వస్తే సరిపోద్ది అందరికి. ఉడికితేప్పటికి అలా రావాలి ఎప్పుడైనా. ఇంకో కొన్ని నీళ్ళు వేసి అయితే చూడమ్మా ఇంకో కొద్దిగా వేద్దామా? కొంచెం వేయాలి. వేయండి. నీళ్ళు తాగాలి. చేప ఎక్కువ ఉడికిసినా బాగోదు, ఉడకపోయినా బాగోదు. పొయ్యి మీద ఎట్టి కొద్ది కట్టింది కోసం మా పిన్ని పువ్వులు బాగాలేదు, బాగా నీరసంగా ఉంది ఆమె. పువ్వులు కట్టాలి ఇవి. ఎక్కడికి వెళ్ళకపోని తప్పదు, ఏ చేయకపోని తప్పదు. పువ్వులు కట్టకూడదు ఏటం నాగరత్నం. నీళ్ళు జల్లేస్తే అన్నీ పోతాయి. నాగా పువ్వులు కడతావా మరి? కడతావా ఏటి? కట్టకూడదంట అమ్మ, పువ్వులు కట్టకూడదు అంటుంది అమ్మ. ఆ అమ్మ అంటుంది. ఆపేద్దామమ్మా. నూనె వేసి అంటుకుపోతుంది. కాలుకుంటా నూనె వేసి అంటుకుపోతుంది. వెండి దోటలతోనే ఎట్టాలి మరి, వెండి దాంట్లోనే రెండు వెండి కొనుక్కోవాలా? నాకు అప్పుడు వచ్చి అన్నప్రసాదం ఇది వెండిదే. వెండిదే. నెయ్యి వేస్తావు మధ్యలోనే. ఎత్తడిది దీపమా? లోపల కుందు కుందు ఒత్తెట్టుకున్నది వెండిదేనా? బాగుందబ్బా, పెడతాను నేను కూడా. శుక్రవారం పెడుతున్నాను. ఈసారి నేను ట్రై చేస్తాను. నాగా ఎందుకు మంచి పని చేసుకోవడం మంచిదే కదా. అబ్బా ఎంత బాగున్నాయో పువ్వులు. దాంట్లో పెడతాను నేను ఉప్పు దీపం, నువ్వు వేరేలా పెడతాను. ఉప్పు దీపం గ్లాస్ దాంట్లోనే పెడతాను నేను. గ్లాస్ దాని మీద మళ్ళీ ఇంకొక 2 ప్రమ్మదులు, దాని మీద ఇంకో 2 ఆవు పాలు దీపం, పాలల్లో దీపం తేలాడాల పైకుందు నువ్వు అలా కాదా మరి? అలాగే మరి తేలాడాలన్నమాట. అంటే ఇలా ములిగిపోకూడదు, తేలాడాల. అర్థమైంది. భలే ఉన్నాయి పువ్వులు. ఈసారి నేను ఫిక్స్ అయిపోయి నేను అమావాస్యకి 12 గంటలకు ఎత్తాలని. మాకే మేము ఇక్కడికి వచ్చేద్దామని. అనకాపల్లికి 30 రూపాయలు. వెళ్ళిపోదా నాగరత్నం. అమ్మ బాబాయ్ ఇది బాగున్నట్టుంది కదా ఇల్లు. అంటారా? ఎవరు కనబడలేదు.
ఇల్లు చూడండి ఎంత బాగుంది. గచ్చు బాగుంది నాగా. బయట ఇది మన ఇంటి దగ్గర ఎంత ఇలాగా సూపర్గా ఉన్నావు. ఇల్లు అంతా అటకాసు కోసం ఉన్నది. అబ్బో గులాబీ పూలు నాగరత్న, గులాబీ పూలు. మామూలు గులాబీ. వెళ్ళిపోతారు ఏమని కోసం. ఎక్కడుంది డోర్ ఇలా పెట్టారా? అబ్బా మా చిన్న ఎంత బాగా చేశాడు చూడు. పొయ్యి కూడా చేశాడు. ఇక్కడే వేసిందా అల్లగా కనకాంబరాలు. ఈ ప్లేస్ కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది ఏంటి నాగా, కానీ చాలా నీట్గా చేశారే. వంకాయ మొక్కలు, చెరుకు ముక్కలు, అది సంక్రాంతికి. డ్రాగన్ ఫ్రూట్ ఏది? డ్రాగన్ ఫ్రూట్. అవును చామగడ్డలు. ఏది బాగున్నాయా? కొట్టేసి కట్టుకోవడమే ఇల్లు. ఇది కార్నర్ బిట్టే బాగుంటుంది.